హాయ్, వెల్కమ్ టు మన ఇంటి వంట. ఈరోజు నేను చేయబోయే కర్రీ బీరకాయ పొట్టు టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ బీరకాయ పొట్టు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెంపొందిస్తుంది. అలాగే ఏ విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ బీరకాయ పొట్టుని తీసి పడేయకుండా చక్కగా మనకు నచ్చిన విధంలో ఏదో ఒక ఐటెం చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను. బీరకాయ పొట్టు ముందుగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో టమాటాల, మినప్పప్పు, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, ఎందుకంటే ఆ నీటితో దాని పచ్చడిలో వేరే నీరు అవసరం లేకుండా అది కలిపితే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. దీంట్లో ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఎందుకంటే ఇది తయారు చేసిన తర్వాత మళ్ళీ పోపు దినుసులు వేసి చిన్న పోపు పెట్టుకుందాం. మినప్పప్పు, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేగనిద్దాం. ఇక సిద్ధం చేసుకున్న బీరకాయ పొట్టు దీంట్లో వేసి బాగా మగ్గనిద్దాం. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి అవి దగ్గర పడేదాకా మగ్గనిద్దాం. ఇది మూత పెట్టి 1 నిమిషం సన్న మంట మీద 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇవి కొంచెం మగ్గాయి కాబట్టి దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేద్దాం. ఇవి మరొక 2 నిమిషాలు ఇలాగ మగ్గనిద్దాం. దీంట్లో మీకు వీలైతే, మీకు నచ్చితే ఇంగువ పొడి వేసుకోండి. నేనైతే వేయట్లేదు. కొంతమందికి అది ఇష్టం ఉండదు కదా, అందుకే ముందుగా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇవి దగ్గరికి చక్కగా మగ్గిపోయాయి. ఇంకొక నిమిషం స్లిమ్లో ఉంచి అప్పుడు దీనిపైన వెల్లుల్లి రబ్బలు, చింతపండు వేసి మిక్సీ జార్లో వేసుకుందాం. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో పోపు పెట్టుకుంటే తయారైపోయినట్టే. ఇది పోపు దినుసులు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. పైన ఎలాగ మనం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటాం కాబట్టి 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లిపాయ కూడా కొంచెం కసబస కొట్టి వేసుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది.
నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూసి ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మరిన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఇది చల్లారాక ఆ పచ్చడిలో కలుపుదాం. బీరపొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.